హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. మేమైతే దాన్ని చుర్మో అంటాము, కానీ తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. మీరు ఎప్పుడైనా చుర్మో అనే పేరు విన్నారా? చుర్మో ఎప్పుడైనా తిన్నారా? తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోలో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. శ్రీరామనవమి రోజు మేము మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర భోగ్ బండారో అయితే చేసామండి. భోగ్ బండారో ప్రాసెస్ కూడా నేను లాంగ్ వీడియో మొత్తం పెడతాను, చూడండి. ఆ ప్రాసెస్లోనే అక్కడ చుర్మా కూడా చేసాము మేము, మీకు చూపిద్దామనేసి వీడియో తీశాను. చుర్మో కోసం అయితే మనం ఫస్ట్ బియ్యపు పిండి అయితే పట్టించుకోవాలండి. బియ్యపు పిండితో ఇంకా మనం చపాతీలు కానీ జొన్న రొట్టెలు ఎలా చేస్తామో ఆ ప్రాసెస్లో రొట్టెలు అనేవి చేసుకోవాలి. మరి చపాతీలాగా సన్నగా చేసుకోవాల్సిన అవసరం లేదు, మందంగా ఉంటే చాలు. మందంగా వేసుకోవాలి. మా అత్తయ్య అయితే అటు సైడ్ చపాతీలు చేసేస్తూ ఉందండి. ఆ చపాతీలో ఉన్నంతసేపు మా ఆయన బెల్లం మొత్తం పగలగొట్టేశారు మంచిగా. ఆ చపాతీలన్నీ వేడివేడిగా ఉన్నప్పుడే బెల్లంలో ఇలా ముక్కలు చేసి బెల్లంతో అయితే కలపాలండి. వేడిగా ఉన్నప్పుడు అయితేనే మంచిగా కలుస్తుంది. మా ఆయన పాపం పైన ఎండతో అవి చపాతీలు వేడితో బాగా ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ ఆయన 3-4 చపాతీలు తీసుకొని బెల్లంతో అయితే కలుపుతున్నారు. మా అత్తయ్య ఇంకా మిగతా చపాతీలు చేస్తూనే ఉన్నారు. చపాతీలు అయినవి అయినట్టుగా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ముక్కలు చేసేసి మా ఆయన అయితే కలుపుతూ ఉన్నారు. అందులో బెల్లం ఎందుకో తక్కువ అవుతుంది అనిపించి మళ్ళీ అయితే బెల్లం తెప్పించాము. బెల్లం తెప్పించి మళ్ళీ ఇంకా మిక్స్ చేస్తున్నారు మా వారు. ఆ బెల్లం అయితే చాలా గట్టిగా ఉందండి, అసలు ఎంత పగలగొట్టినా మెత్తగా అయితే అవ్వట్లేదు. అప్పటికి మా వారు ఎంతో ట్రై చేసి ఎలాగో అలా అయితే చేస్తున్నారు. ఇంతే అండి చుర్మో. ఆ బెల్లాన్ని ఆ చపాతీలని మంచిగా కలిపేసి మెత్తగా తర్వాతకి దాని మీద నెయ్యి రాసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో అయితే నాకు చెప్పండి. నాకైతే ఈ చుర్మో బాగా ఇష్టం, చిన్నప్పటి నుంచి బాగా ఇష్టంగా తింటాను నేనైతే. అసలు భోగ్ బండారో అంటే ఏంటి, శ్రీరామనవమికి ఇది ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అనేది నేను మొత్తం లాంగ్ వీడియోలో అయితే పెడతానండి. ఆ రోజు మేము ఏమేం చేసాము అన్నీ మొత్తం మీకైతే చూపిస్తాను. నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.